ఈ రోజున కూడా దేవుని సన్నిధిలో పురుషులేమి, స్త్రీలేమి, చిన్నవారేమి, పెద్దవారేమి అనేక మంది, అయ్యో నా స్థితి బాగోలేదండి, నా మానసిక స్థితి బాగోలేదు, నా బిడ్డల స్థితి బాగోలేదు, నా కొడుకుల స్థితి బాగోలేదు, నా కూతుళ్ళ స్థితి బాగుండలేదు. చాలా కుటుంబాలు ఏమంటున్నవి, మా పరిస్థితులు బాగోలేదు, ఐక్యత లేదు, సమాధానం లేదు, సంతోషము లేదు, అంతా కరువే, అంతా ఇబ్బందే, అంతా కలహమే, ఒకరిని ఒకరు చూచి సంతోషించే పరిస్థితి లేదు. నన్ను చూడగానే నా ఇంట్లో వారందరికీ ఏహ్యభావము మాట్లాడరు. చూస్తే నా పట్ల వారి యొక్క వైఖరి మారిపోతుంది, కోపముగా చూస్తారు, కళ్ళెర్ర చేస్తారు. నేను నోరు తెరిచానా నా మీదకు వచ్చి నన్ను కొనడానికో, తినడానికో, పడగొట్టడానికో ప్రయత్నం చేస్తారు అని ఎంతోమంది బాధపడేటట్టు వారుగా ఉన్నారు కుటుంబాల్లో. విలాపవాక్యములలో ఆ దినాల్లో ఉన్నటువంటి యెరూషలేము వాసులు పడుచున్నటువంటి వేదనలు, వారికి ఎదురైనటువంటి పరిస్థితులు ఎలాగున్నవో వాటిని చూస్తూ ఏడుస్తూ దేవునికి మొర్ర పెడుతూ ప్రజలైనటువంటి వారికి సందేశాన్ని పంపించి ప్రజల కోసము దుఃఖపడి ప్రార్థన చేసే ప్రవక్తగా ఇర్మియా ఉన్నారు. ఈవేళ కూడా లోకములో ఉన్న వారందరి పరిస్థితిని చూచి ఏడ్చి ప్రార్థన చేసేవాడుగా గెత్సెమని తోటలో ప్రార్థన చేసిన యేసు ప్రభు కనబడుచున్నాడు. సిలువలో వేలాడుతూ తండ్రి అని పిలిచి ప్రార్థన చేసిన వాడుగా యేసు ప్రభు కనబడుచూ ఉన్నాడు. నీవే స్థితిలో దేవుని మందిరానికి మరణాత మహిమ స్వస్థత శాలకు వచ్చినావో, నీ స్థితి, నీ బాధలు నీ గుండెను పిండేస్తున్నాయా, నీ గుండెను బద్దలు చేశాయా? నీవు పడేటట్టి నిందలు నీ గుండెను ఛిద్రము చేసినదా? నీ రూపము పాడైపోయిందా? 1వ అధ్యాయము 6వ వచనము విలాప వాక్యములలో వ్రాయబడిన మాట చూద్దాము. అందులో మనకు కావలసినటువంటి మాట, సియోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయెను. సియోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయెను. నీ అందము శాశ్వతం అనుకుంటున్నావా? నీ అందాన్ని చూచుకుని మురుసుకుంటున్నావా? మనసు ఎలాగున్నా కానీ అందరి ముందు నీ ముఖం మాత్రం అందంగా కనబడాలని అనుకుంటున్నావా? ఎంతోమంది అందము కలిగిన వారు వారి జీవితమును నాశనము చేసుకున్నట్లుగా చరిత్రలో ఎన్నెన్నో ఎందరెందరి విషయాల్లోనూ ఆధారములు కనబడుచున్నవే. డాక్టర్ బిల్లీ గ్రహం గారు అమెరికా దేశంలో ఉండే ఒక సినీ నటి, చాలా అందమైనది, సినిమా రంగంలో పేరు పొందినది. నాకు ఆ పేరంతా జ్ఞాపకం లేదు కానీ మన్రో అనే మాట మాత్రం గుర్తుంది. ఆమెకు ఫోన్ చేసి, అమ్మా కొద్ది నిమిషాలు నీకు సువార్త చెప్పాలి, నాకు సమయం కావాలి అన్నాడట. డాక్టర్ బిల్లీ గ్రహం, సువార్త చెప్పాలా? నాకు టైం లేదు నువ్వు చెప్పే సువార్త వినడానికి, నేను చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నాను, నాకు తీరిక లేదు, నీ బోధ వినడానికి నాకు తీరిక లేదు అని అన్నది. వేదనతో దేవుని సేవకుడు, గొప్ప సువార్థికుడు డాక్టర్ బిల్లీ గ్రహం ప్రార్థన చేసుకున్నారు కానీ ఇంకేమీ అనలేదు. అలాగూ మాట్లాడిన తర్వాత వెంటనే మరొక న్యూస్ వచ్చింది పేపర్లో. ఇదిగో ఫలానా సౌందర్యవతి, చాలా అందమైనటువంటి నటి, ఆమె ఏమైనది? గుండె పగిలి చచ్చిపోయినది, హఠాన్ మరణము పొందినది. దేవుని సువార్త దేవుని సేవకుడు చెబుతానంటే నీవు విను.
రేపుంటావో ఉండవో ఎవరికి తెలుసు? ఎవరికైనా మరణము తథ్యము. కానీ నీవు సువార్త విను, మంచి మాట విను. దేవుడు మంచివాడు, యేసు ప్రభు మంచివాడు, సువార్త మంచి వార్త. సువార్తికుడు మంచి మాటలు చెప్పేవాడే కానీ ప్రజలైనటువంటి వారిని భయపెట్టే మాటలు, ఆందోళన కలిగించే మాటలు పలికెడివాడు కాడు.